అల్లుడు అదే విషయం తోట ఏం పేరు మీ పేరు? జంగాల వెంకయ్య. వెంకయ్య గారు, మీరు ఈ మిరదాటు చూడటానికి వచ్చారు కదా, ఈ మీరు చూసి మిరదాట్లో మీకు ఏం నచ్చిందో మీ తోటి రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? తోట ఇది బాగా తేజ రకంలో ఆ తోట బాగా కాసిందండి. ఇది ఎకరానికి వచ్చేసి 40 క్వింటాలు దిగుబడి వచ్చే కోపులో తగులుతుంది. బాగా ఏ రోగం లేకుండా నల్లి లేకుండా బాగా పై కాపు కూడా బాగుంది. బాగా వేసుకోదగ్గ విత్తనం అండి ఇది. టెస్మా బాగుందండి, వేసుకోవచ్చు అన్న. ఇంకొక మొక్క నేను చూసిన వాటిల్లో ఇంతవరకు తేజాలలో ఈ కాపు తగలలేదన్న. నేను 2 చెత్తలు కాదు, అసలు కోటిరెడ్డి గారి దాంట్లో నాటు తీసుకున్నాను. మీ కాడికి కూడా వచ్చాను. రైతు సోదరులారా, మన తుమ్మూరుకోట నుంచి అయితే రైతులు రావడం జరిగింది. దగ్గరగా ఈ ఊరికి తుమ్మూరుకోటకి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే 50 కిలోమీటర్ల దూరం నుంచి వెంకటేశ్వర్లు గారు అయితే మిరదాటు చూడటం జరిగింది. ఈ మిరదాటు వచ్చేసి అన్న, ఈ మిరదాటు మీరు చూస్తున్న మిరదాటు వచ్చేసి 140 రోజుల పైరు అన్న. అచ్చు వచ్చేసి 32 అంగుళాలు వచ్చి పెట్టాడు. మీ పక్కన నిలబడ్డ రైతు పేరు వెంకటరాయ. ఈ మిరదాట పండించిన రైతు అతనే. మీరు ఈ మిరదాటు గురించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఏదైనా అడగాలనుకుంటే మీ తోటి రైతైన వెంకటరాయ గారితో అడగండి. మీరు ఏది అడిగినా కానీ మీకు ఎలాంటిదైనా చెప్పడానికి చెబుతారు. అడగండి మీరు ఆ రైతుని, అసలు ఎలా ఉంది మిత్రం గురించి. నల్లి దీనికి ఆశించే దానికి శక్తి లేదు. నల్లికి మేము చూస్తున్నా కూడా నల్లి ఏమీ లేదు, అంతా పైరు కూడా ఆరోగ్యంగా ఉంది. అందుకని చెప్పేసి అడుగుతున్నాం. మేము ఎస్ఎస్ని వేసాం తేజాలు, వాటిల్లో నల్లి తగులుతున్నాం. ఎర్ర నల్లి ముక్కలు వస్తాయి, పై ముడత. అలాగనే దీంట్లో లేదు కాబట్టి మేము అడుగుతున్నాం. మనమే చూస్తే మన చెవులోకి వచ్చి మనకి ఎర్ర లాస్ ఇచ్చిందంటే చిగుళ్ళని తినేసి ఎంత ఎర్రంగా తామర పురుగు మొక్కలో ఉండేసరికి మనకి కాయ రావటం కానీ ఆగిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. కాయ నాకట కానీ ఏది లేదు వెరైటీ వేసుకోవచ్చు. నేను నాకు ఎకరం 30 సెంట్లు వేసాను. ఇదే వేసుకొని నెక్స్ట్ 5 ఎకరాలు తీసుకోవాలని చూస్తాను. వేసుకోవచ్చు. కొబ్బరి వచ్చింది కానీ అంతటితోనే ఆగిపోయింది. వచ్చిన చెట్టుకి ఆ చెట్టుతో అంత అయిపోయింది. చెట్టు మొత్తం కూడా నేను చెప్పాను. ఒక కొమ్మకు వచ్చింది, ఆ కొమ్మతో అంత చూసుకోండి. మీరు గమనించండి, నేను చెప్తాను, మీరు గమనించండి. ఒక చెట్టుకి ఒక భాగానికి వచ్చింది. మన బాడీ ఉంది కదా, ఒక చేయికి వచ్చిందంటే రెండో చేయి ఒక చేయికి వచ్చిందంటే దాని వరకే ఆగిపోతుంది. అంటే ఒక కొమ్మకి ఆగిపోయింది, అట్లా తలకి రాల. అది మంచిదే. ఎకరాన్ని 40 క్వింటాలు దిగుబడి వచ్చింది, 40 వచ్చింది. ఆరోగ్యంగా ఉంది. ఎవరు రాబోతే అడగను మాట్లాడతా.